నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత విడుదల రజని తన పిఏ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తా అంటే ఆమె ఏ విధంగా గగ్గోలు పెట్టిందో మనం అందరం చూస్తూనే ఉన్నాము. అయితే దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. అసలు తన మరిది గోపిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇంత ఇదిగా స్పందించని విడుదల రజని ఈ అరెస్టుకి ఎందుకు అంత విధిగా స్పందించారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కామన్ మ్యాన్. నమస్తే అండి. నమస్తే అండి. విడుదల రజని తనపై ఆరోపణలు వచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే తన మరిదిని అరెస్ట్ చేసినప్పుడు కూడా కానివ్వండి, అసలు ఆమె ఏ విధంగా స్పందించలేదు. కానీ తన పిఏ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని పోలీసులు వచ్చినప్పుడు అసలు నా కారు ముట్టుకోవాల్సిన పని ఏంటి, అసలు ఏం కేసు అని ఆమె వ్యాఖ్యానించిన తీరుని ఏ విధంగా చూడాలి. అసలు ఈ ఇష్యూతో అప్పటి వరకు వైసీపీ అయినా సరే ఆమె చాలా హుందాతనంగా ఉంటుంది, చాలా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూతో అసలు ఏంటి విడుదల రజని ఏంటి ఈ విధంగా బిహేవ్ చేయడం అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఏమంటారు మొత్తానికి మీరు? విడుదల రజనీ గారి గురించి చాలా మనం గమనించినట్లయితే ఆమె చాలా మహానటి అంటారు. ఎందుకంటే మహానటి అని ఎందుకు అంటున్నామంటే మనం గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు మీరు సైబరాబాద్లో వేసిన మొక్కని సార్ అనింది. మాకు రాజకీయ మీరే సార్ అని చెప్పి చాలా మాట్లాడింది. ఎవరు? ఇదే విడుదల రజని. రాజకీయ అవసరాల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళింది, టికెట్ తెచ్చుకునింది. అది ఏ విధంగా టికెట్ తెచ్చుకునిందో, ఎవరు రికమెండ్ చేశారో తెలియదు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ టర్మ్లోనే మినిస్టర్ అయింది. దానికి ఎవరు ప్రోద్బలంతో అయిందో మనకు అది విడుదల రజనీ గారికి వ్యక్తిగతంగా తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, ఆ రోజున్న ఎవరైతే టాప్ 2లో ఉన్నారో వాళ్ళకి తెలియాలి. అంతేగాని మనకు అంత ఐడియా కూడా లేదు ఎలా అయిందని. ఆమె సోషల్ మీడియాలో బాగా హైలైట్ చేసుకుంటారు. అంటే ఏం చేయకపోయినా కానీ ఏదో చేసేసినట్టు, ఈమె ఒక మహానటి దేవత అయినట్టుగా ఎలివేట్ చేసుకుంటుంది. ఏమి చేసేది ఉండదు. ఈమె రియాలిటీ గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చెబుతూ ఉంది. ఆమె ఒక మహానటి. ఎందుకంటే ఆమె ఏమేమి స్కాములు చేస్తూ ఉంది, అక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీలని ఏ విధంగా వేధిస్తూ ఉంది, ఇవన్నీ చెప్పేవాళ్ళు. అప్పుడు జనాలు కూడా ఏముందులే విడుదల రజని పైన నార్మల్గా ఈ విధంగా ఉంది, ఆమె చేసి ఉండదులే, వీళ్ళు రాజకీయ ఆరోపణలేమో అని అనుకున్నారు. కానీ రాను ఇప్పుడు ఓడిపోయారు, విడుదల రజనీ గారు ఓడిపోయారు. తర్వాత ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక్కొక్క దాంట్లో ఆమె చేసిన తప్పులన్నీ బయటకు వస్తున్నాయి. దాంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, మొన్న ఏదో కేసులో ఆమె పైన విచారణకు పిలిస్తే ముందస్తు బెయిల్కి వేసుకుంది. అప్పుడు వచ్చి ఆ రోజు వచ్చి ఏమని తెలుసా, నేను ఒక ఆడదాన్నని నేను ఒక బీసీ మళ్ళీ సెంటిమెంట్ కార్డు తీసింది. మీరు చూస్తే గతంలో నువ్వు ఏ విధంగా వేధించావమ్మా, అప్పుడు నీకు గుర్తుకు రాలేదా? నీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీలను అయితే కేసులు పెట్టించి లాకప్లో కొట్టించావు, గుర్తుందా? ఈ విధంగా ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా? ఇవి స్కాములు, క్వారీల దగ్గర నుంచి ఈవిడ దగ్గర నుంచి ఆమె చేసిన స్కాములు అన్నీ కాదు. ఆ స్కాముల్లో ఈమె మరిది. అప్పుడు నీకు గుర్తుకు రాలేదా బీసీ నువ్వు మహిళని? అప్పుడు అన్ని తప్పులు చేసి ఇప్పుడు వచ్చి నాటకం ఆడుతూ ఉంది. ఇంకొకటి మీరు చూసినట్లయితే అండి, ఈమె ఏం చేస్తూ ఉంది, రీసెంట్గా వాళ్ళ మరిదిని అరెస్ట్ చేసినప్పుడు మీరు అన్నట్టు బయటికి రాలి, కానీ వాళ్ళ పిఏని అరెస్ట్ చేస్తే మాత్రం డోర్ దగ్గరికి, ఆ రోజు అరెస్ట్ ఇన్సిడెంట్ మనం చూసాం, ఆ ఫుల్ వీడియో రాల. ఆ రోజు చూస్తే అక్కడికి అతను లేడు, అతను లోపల ఎక్కడ ఉన్నాడు అన్నట్టుగా యాక్టింగ్ చేసింది. ఇక్కడ లేడు, మీరు ఎందుకు టచ్ చేస్తారా? ఎందుకు అంత భయం? నిజంగా అతను తప్పు చేయకపోయి ఉంటే, నిజంగా అతనిపై తప్పు లేకుండా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ పిఏకి నీ పర్సనల్స్ ఏం తెలుసు, నువ్వేమేమి తప్పులు చేసావు ఏదో తెలుసు. సంథింగ్ మనం ఇక్కడ లోతుగా ఆలోచించాల్సింది. వాళ్ళ మరిదిని అరెస్ట్ చేసినప్పుడు కూడా స్పందించిన విడుదల రజనీ గారు వాళ్ళ పిఏ జోలికి వస్తే మాత్రం ఎందుకు అంత రియాక్ట్ అయ్యారు? లోపల కారులో పెట్టుకొని అతను లేడు లోపల అని ఎందుకు అబద్ధం చెప్పింది? అవునా కదా? మీరు ఆలోచించండి. నిజంగా తప్పులు తీసుకోబోయిన తర్వాత ఏమైనా తప్పు ఉంటే చూడదా, లేదంటే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతానని చెప్పాలి. కానీ అతన్ని అంతెందుకు కాపాడుతున్నావు? కారు లోపల దాచిపెట్టుకొని అతన్ని ఎందుకు కాపాడాలని చూసావు? అతనికి ఏం సంబంధం? నీ పిఏనే కదా, పిఏ అయినా నువ్వు విచారణకి ఎదుర్కోరా, నేను ఉన్నాను కదా, ఏమైనా లీగల్గా మనం కోర్టులో తేల్చుకున్నాం అని చెప్పాలి. కానీ నువ్వు అతను లేడు ఈ విధంగా ఎందుకు అబద్ధాలు చెప్పావు? నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యేవి, మాజీ మంత్రివి, ఒక మహిళ, నువ్వు చెప్పినట్టు ఒక మహిళవి, నువ్వు అబద్ధాలు చెప్తావా? అబద్ధాలు చెప్పింది కదా. ఇవన్నీ ప్రజలు గమనించాలి. ఎందుకంటే విడుదల రజనీ చేసిన ప్రతి స్కామ్ గురించి అతనికి తెలుసు కాబట్టి రేపు అవన్నీ ఆధారాలతో పట్టుబడితే విడుదల రజనీ గారి స్థానం కూడా శ్రీకృష్ణ జన్మస్థానం అవుతుంది. కాబట్టి ఆమె భయపడుతూ ఉందని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం. అసలు పోలీసులను విధులను అడ్డుకొని మీరు పోలీసులను విధులను అడ్డుకునే అంటే గుర్తుకొచ్చేది గతంలో గోరంట్ల మాధవ్ గుర్తుంది కదా. కిరణ్ని అరెస్ట్ చేసినప్పుడు అదే విధంగా వచ్చాడు, ఏసి లోపలేస్తే
కొంచెం బుద్ధి వచ్చింది. ఈ విడుదల రజనీని కూడా అదేగా అరెస్ట్ చేస్తే బాగుండని పోలీసులను కోరుకుంటూ ఉన్నాం. పోలీసులు వాళ్ళు ఏదో వచ్చారు, సరే ప్రొసీజర్ ప్రకారం ఉండు, సిఐని నువ్వెవరు అని ఏకవచనంతో మాట్లాడడం ఇవన్నీ తప్పు కాదమ్మా విడుదల రజని. నువ్వు అమాయకురాలు అనుకుంటారు, నువ్వు అమాయకురాలు కాదు. నువ్వు అవకాశం ఇస్తే అమ్మనైనా మింగేస్తామని ఈ రోజే తెలుస్తామని, కొండలనే మింగేసి నీకు మనుషులు ఒక లెక్క అని అనుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆమె పైన కూడా కేసు బుక్ చేయొచ్చు అంటారా? పోలీసులను విధులను అడ్డుకున్నందుకు. తప్పకుండా ఒక మంత్రిగా ఆమె బాధ్యతలు నిర్వర్తించింది. అటువంటి ఆమె ఈ విధంగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడాలంటే? ఒక చీప్ క్యారెక్టర్ అని అనుకుంటారు. ఒక హుందాతనంగా వ్యవహరించు, నువ్వు రాజకీయాల్లో ఉండేటప్పుడు హుందాతనంగా వ్యవహరించు, చిల్లర ఆటలు ఎందుకు అంటున్నాం. అలాంటి చిల్లర ఆటలు ఆడద్దండి. నిజంగా తప్పు చేయకపోయింటే నీ వాడిని సరే నువ్వే చేసుంటావు, ఉన్నాడు తీసుకోము, వెళ్ళరా, నేను మాట్లాడతా, చూడు మా వాడు తప్పు చేయలేదు, ఎందుకు వచ్చి అరెస్ట్ చేసి, నేను ఎక్కడ అడుకోలేదు. ఇప్పుడు ఏం చేసావు, నువ్వు అబద్ధం అని చెప్పావు. అక్కడ ఏ కేసులో ఆ కేసులో మా వాడు లేడు అన్నావు, కానీ వాడు లోపల ఉన్నాడు, వాడికి ఏం సంబంధం లేదని, వాడికి సంబంధం ఉంది. ఈ విధంగా నువ్వు ఎందుకు భయపడతా ఉండవు? నువ్వు అది కాకుండా పోలీసుల్ని అడ్డుకున్నావు. ఎన్ని తప్పులు చేసావు? తప్పుల మీద తప్పులే కదా చేసింది. నీ మరిది కన్నా నీ పిఏ ఎందుకు నీకు ఎక్కువయ్యాడు అని ప్రజలు అడుగుతున్నారు. దానికి కూడా సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆమె పోలీసులు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆమె వాయిస్ లో భయాందోళన కనిపిస్తుంది. అసలు ఎందుకు సిఐ గారు శ్రీకాంత్ రెడ్డి లేడు, సేమ్ మీరు చెప్పినట్టుగానే ఆమె ప్రవర్తించింది. ఎందుకు అంటారు? అంత భయపడాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అంటే శ్రీకాంత్ రెడ్డి దగ్గర ఏదైనా డేటా ఉండొచ్చా, లేదంటే ఏదైనా ఆమె గుట్టు మొత్తం రట్ట అవుతుందని భయపడతా ఉందేమో. నేను ఇంతకుముందు చెప్పాను, ఆమెకి ఎవరి సిఫారసుతో ఎమ్మెల్యే వచ్చిందో, ఎవరి సిఫారసుతో మంత్రి పదవి వచ్చిందో, ఎవరి సిఫారసులతో అన్ని స్కాములు చేసిందో, ఎవరి సిఫారసులతో అంత ధైర్యంగా ఎవరిని పడితే నోటికి వచ్చినట్టు కేసులు పెట్టి అరెస్టులు చేపించిందో, అది ఆ సిఫారసు చేసిన వ్యక్తుల పేర్లు బయటకు వస్తాయనో లేకపోతే ఇంకేమన్నా ఉందో మనకు తెలియదు. అది విచారణ చేస్తే అతను బయట పెడితే అప్పుడు ఆ కొత్త మొహాలు ఎవరు ప్రోద్బలం చూసుకొని దాన్ని బయటకు వస్తాయని నేను భావిస్తున్నాను. మరి మొత్తానికి ఒక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి విడుదల రజనీ గారు ఈ విధంగా బిహేవ్ చేయడం సరికాదని చెప్పి ఆమె పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి.